హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. దుబాయ్ ఎయిర్ షోలో తేజస్ జెట్ క్రాష్ అయిందని వినే ఉంటారు. నిన్న మధ్యాహ్నం దుబాయ్ ఎయిర్ షో కొద్దిసేపట్లో అయిపోతుందనుకున్న టైం మన దేశంలో సుమారు 3:40 PM అవుతుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తేజస్ మార్క్ 1 జెట్ సోలో పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి టేక్ ఆఫ్ చేసుకుంది. వింగ్ కమాండర్ నమ్నాస్ షాల్ 38 ఇయర్స్ ఏజ్తో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న పైలట్ దీన్ని నడుపుతున్నారు. కొద్దిసేపు జెట్ బాగానే మెనూవర్స్ని పర్ఫామ్ చేసింది. ఆ మెనూవర్స్లో భాగంగా సడన్గా నోస్ షార్ప్గా కిందకి తిరిగి జెట్ కిందకి వస్తుంది, తిరిగి పైకి వెళ్తుంది అని చూస్తున్న టైంలో జెట్ గ్రౌండ్ని హిట్ చేసింది. సడన్గా పెద్ద బ్లాస్ట్, ఫైర్ ఇంజన్స్, అంబులెన్స్లు వెంటనే స్పాట్కి వెళ్ళాయి, కానీ మనం మన పైలట్ని కోల్పోయాం. షో ఒక అర్ధగంట ఆగిపోయి ఆ తర్వాత సైలెంట్గా కొద్దిసేపు జరిగి ముగిసిపోయింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇలా విషాదం జరిగింది, మన పైలట్ని కోల్పోయాం, అసలు జెట్ ఎందుకు క్రాష్ అయిందో ఇన్వెస్టిగేషన్ జరుపుతున్నామని వెంటనే ప్రకటించింది. అయితే తేజస్ క్రాష్ అయిన విధానాన్ని చూసిన మిలిటరీ ఎక్స్పర్ట్స్ పైలట్ మీద పడిన నెగిటివ్ జీ ఫోర్స్ అలాగే లో ఆల్టిట్యూడ్ మెనూవర్సే దీనికి కారణమని చెప్తున్నారు. మరి ఈ జీ ఫోర్స్ అంటే ఏంటి? సపోజ్ మనం కార్లో కొంచెం స్పీడ్గా వెళ్తున్నాం, సడన్గా బ్రేక్ వేస్తే ముందుకు పడతాం. అదే సడన్గా యాక్సిలరేట్ అయితే వెనక్కి ఫోర్స్ అవుతాం. సడన్గా టర్న్ అయితే ఆపోజిట్ డైరెక్షన్లో లెఫ్ట్ కార్నర్కో రైట్ కార్నర్కో ఏదో నెడుతున్నట్టు ఉంటుంది. దీన్నే జీ ఫోర్స్, గ్రావిటీ ఫోర్స్ అంటారు. అయితే ఫైటర్ జెట్స్ చాలా స్పీడ్గా వెళ్తాయి కాబట్టి పైలట్స్ మీద ఈ జీ ఫోర్స్ ఇంపాక్ట్ అనేది ఇంకా దారుణంగా ఉంటుంది. అలాగే జెట్స్ విషయంలో ముందుకి వెనక్కి పక్కకి కాకుండా ఇంకో డైమెన్షన్ కూడా ఉంటుంది, అదే పైకి కిందకి. పైలట్ చేతి దగ్గర ఒక స్టిక్ ఉంటుంది, దాన్ని వెనక్కి లాగితే జెట్ పైకి టర్న్ అవుతుంది, ముందుకు నెడితే కిందకి టర్న్ అవుతుంది. సపోజ్ జెట్ స్ట్రైట్గా ముందుకు వెళ్తుంది, సడన్గా షార్ప్గా పైకి టర్న్ అయితే ఆ ఊపుకి పైలట్ అప్పర్ బాడీలో ఉన్న బ్లడ్ అంతా కాళ్ళలోకి పుష్ అవుతుంది. దీన్నే పాజిటివ్ జీ ఫోర్స్ అంటారు. ఇందులో 1G 2G అంటూ 9G వరకు ఉంటుంది. జెట్ ఎంత ఎక్కువ స్పీడ్తో ఎంత షార్ప్గా టర్న్ అవుతుందో జీ ఫోర్స్ కూడా అలానే పెరుగుతుంది. అదేవిధంగా సడన్గా కిందకి టర్న్ అయితే నెగిటివ్ జీ ఫోర్స్ ఉంటుంది. కాళ్ళలో ఉన్న బ్లడ్ మొత్తం హెడ్ వైపు స్ట్రాంగ్ ఫోర్స్తో వెళ్తుంది. పైలట్ కళ్ళు బ్లర్ అవుతూ ఉంటాయి. ఫోర్స్ బాగా ఎక్కువైతే స్పృహ తప్పుతారు కూడా. పైలట్స్కి ఈ పాజిటివ్ నెగిటివ్ జీ ఫోర్స్లని హ్యాండిల్ చేయడంలో బాగా ట్రైనింగ్ ఉంటుంది. అయితే ఎంత ట్రైనింగ్ తీసుకున్నా కొన్ని సిచ్యువేషన్స్లో తప్పు జరుగుతూ ఉంటుంది. ఇంకోటి, పైలట్స్ పాజిటివ్ జీ ఫోర్స్ని హ్యాండిల్ చేసినంతగా నెగిటివ్ జీ ఫోర్స్ని తట్టుకోలేరు. పాజిటివ్ జీ ఫోర్స్ని హ్యాండిల్ చేయడానికి పైలట్స్కి జీ సూట్ కూడా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే బాగా టైట్ ప్యాంట్ వేసుకుంటారు. పైకి టర్న్ అయినప్పుడు బ్లడ్ ఉధృతంగా కాళ్ళలోకి వస్తుంది, బ్రెయిన్కి సప్లై ఆగిపోతే ప్రమాదం. అయితే టైట్ ప్యాంట్ బ్లడ్ ఎక్కువసేపు కాళ్ళలో ఉండిపోకుండా ఒత్తిడి చేసి తిరిగి పైకి పంపుతుంది. అయితే నెగిటివ్ జీ విషయంలో ఈ జీ సూట్ కూడా వర్కౌట్ అవ్వదు. నిన్న జరిగిన ఇన్సిడెంట్లో పైలట్ మీద ఈ నెగిటివ్ జీ ఫోర్స్ ఇంపాక్ట్ ఉంది. జెట్ మెనూవర్స్లో భాగంగా రోల్ అవుతూ సడన్గా కిందకి టర్న్ అయింది. పైలట్ హెడ్లోకి బ్లడ్ ఫాస్ట్గా రావడం వల్ల రికవర్ అయ్యి తిరిగి స్టిక్ని లాగడానికి కొన్ని సెకండ్స్ అయినా టైం పడుతుంది. కానీ జెట్ చాలా తక్కువ ఎత్తులో ఉండడం వల్ల పైకి తీసుకెళ్ళడానికి చాలా ట్రై చేశారు, కానీ తక్కువ హైట్ వల్ల జెట్ డైరెక్ట్గా క్రాష్ అయింది. ఇలా ఈ పర్ఫార్మెన్స్ అనేది చాలా తక్కువ ఎత్తులో జరగడం వల్ల పైలట్ నెగిటివ్ జీ ఫోర్స్ ఇంపాక్ట్ నుండి రికవర్ అయ్యి తిరిగి పైకి తీసుకెళ్లే మార్జిన్ అనేది దొరకలేదు, అందుకే క్రాష్ అయిందని చెప్తున్నారు. దుబాయ్ ఎయిర్ షో హిస్టరీలో ఇది ఫస్ట్ క్రాష్. ఇండియా తేజస్ ఎక్స్పోర్ట్కి బూస్ట్ ఇవ్వడానికి ఈ ఎయిర్ షోకి పంపింది, కానీ అనుకోకుండా ఈ విషాదం జరిగింది. అయితే పాకిస్తానీస్ సోషల్ మీడియాలో హేళన చేయడాన్ని మీలో చాలామంది చూసే ఉంటారు. జెట్లో ఆయిల్ లీక్ అయ్యి క్రాష్ అయిందని ప్రొపగండాని స్ప్రెడ్ చేస్తున్నారు. దుబాయ్ ఎయిర్ షోలో ఇది ఫస్ట్ క్రాష్ అయినా ఇంతకుముందు చాలా ఇంటర్నేషనల్ ఎయిర్ షోస్లో F-16 లాంటి జెట్స్ కూడా క్రాష్ అయ్యాయి. వీటన్నింటిలో 2 కామన్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి లో ఆల్టిట్యూడ్ నెగిటివ్ ఫోర్స్, ఇంకోటి ఇంజిన్ ఫెయిల్యూర్. ఒక క్రాష్ వల్ల తేజస్ క్రెడిబిలిటీకి నష్టమేం రాదు. తేజస్ 2001 నుండి ఫ్లై చేస్తుంది. ఈ 24 సంవత్సరాల్లో ఇది రెండో క్రాష్ మాత్రమే. లాస్ట్ ఇయర్ మార్చ్లో ఫస్ట్ టైం ఆయిల్ పంప్ మ్యానుఫ్యాక్చర్ వల్ల క్రాష్ అయింది. పైలట్ సేఫ్గా ఎజెక్ట్ అయ్యారు.
కానీ నిన్న చివరి వరకు జెట్ని సేవ్ చేయడానికి ట్రై చేస్తూ పైలట్ అమరులయ్యారు. అయితే ఇంకో పక్క కనీసం 5 JF-17 జెట్స్ క్రాష్ అయ్యాయి. లాస్ట్ ఇయర్ జూన్లో ఒక జెట్ క్రాష్ అయితే పాకిస్తాన్ సైలెంట్గా ఉండి దాన్ని కప్పిపుచ్చుకుందామని చూసింది. కానీ బ్రిటిష్ ఎజెక్షన్ సీట్ మ్యానుఫ్యాక్చరర్ మార్టిన్ బేకర్ ఈ జెట్ క్రాష్ అయింది, మా ఎజెక్షన్ సీట్ ద్వారానే పైలట్ సేఫ్గా బయటపడ్డాడని అనౌన్స్ చేసింది. ఇలా 5 సార్లు క్రాష్ అయినట్టు కన్ఫర్మ్ అయింది. ఇంకొన్నింటిని కూడా కప్పిపుచ్చుకొని ఉండొచ్చు. ఎందుకంటే పైలట్ చనిపోయినప్పుడు మార్టిన్ బేకర్ కూడా సైలెంట్గా ఉంటుంది. ఇలా నార్మల్ టైంలోనే కాకుండా 2020లో పాకిస్తాన్ తమ రిపబ్లిక్ డే పరేడ్ కోసం రిహార్సల్స్ని జరుపుతున్న టైంలో తమ F-16 కూడా క్రాష్ అయింది. సో ఓవరాల్గా ఫైటర్ జెట్స్ అప్పుడప్పుడు క్రాష్ అవ్వటం అనేది కామన్గా జరుగుతుంటుంది. అది షార్టీస్లో అయినా లేదా డొమెస్టిక్ ఇంటర్నేషనల్ ఎయిర్ షోస్లో అయినా. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.